హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ఎస్టెల్. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో మనము ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామంటే డైనమిక్స్ ఆఫ్ మెషినరీ. ఈ డైనమిక్స్ ఆఫ్ మెషినరీలో ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం చదువుదాం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ సరిగా చదవరు, క్వశ్చన్ సరిగా అర్థం చేసుకోరు. ఫస్ట్ క్వశ్చన్ సరిగా చదవాలి. క్వశ్చన్ సరిగా చదివి క్వశ్చన్లో ఏం డేటా ఇచ్చిండో అది మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనము సొల్యూషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం చదువుదాం. ఇక్కడ ద టర్బైన్ రోటర్ of a ship has a mass of 8 tons and a radius of gyration 0.6 meters. It rotates at 1800 rpm clockwise. When looking from the stern, determine the gyroscopic couple if the ship travels at 100 km per hour and steer to the left in a curve of 75 meter radius. సో ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో మనకి ఏం డేటా ఇచ్చిందంటే ద టర్బైన్ రోటర్ ఆఫ్ ఎ షిప్ హ్యాస్ ఎ మాస్ ఆఫ్ 8 tons. టర్బైన్ రోటర్ యొక్క మాస్ ఎంత అంటే 8 tons ఇచ్చిండు. తర్వాత రేడియస్ ఆఫ్ గైరేషన్ 0.6 meters. సో మనకి ఈజీగా అర్థం చేసుకోవాలంటే కొంచెం ఈ టర్మ్స్ అన్ని అండర్లైన్ చేసుకోవాలి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇట్ రొటేట్స్ అట్ 1800 rpm క్లాక్ వైజ్. సో ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, క్లాక్ వైజ్ అనేది మీరు అండర్లైన్ చేసుకోండి. when looking from the stern, so determine the gyroscopic couple. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ప్రాబ్లంలో అంటే గైరోస్కోపిక్ కపుల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ద షిప్ ట్రావెల్స్ అట్ 100 కిలోమీటర్స్ పర్ అవర్. సో షిప్ ట్రావెల్స్ అట్ 100 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఏంటిది? ఇది వెలాసిటీ ఆఫ్ ద షిప్. అండ్ స్టీర్ టు ది లెఫ్ట్ ఇన్ ఏ కర్వ్ ఆఫ్ 75 మీటర్ రేడియస్. సో ఈ డేటా ఇచ్చిండు. ఇప్పుడు మనము సాల్వ్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే గివెన్ డేటా అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. ఈ గివెన్ డేటా క్లియర్గా స్టెప్ బై స్టెప్ రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఏమి ఇచ్చిండు? మాస్ ఇచ్చిండు. మాస్ ఎంత ఇచ్చిండు చూడండి, ప్రాబ్లంలో 8 tons ఇచ్చిండు. మాస్ ఈజ్ ఈక్వల్ టు 8 tons. సో ఇట్లా రాసుకోవాలి. మాస్ ఈజ్ ఈక్వల్ టు 8 tons ఈజ్ ఈక్వల్ టు మనం కిలోగ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుంటే 8000 కిలోగ్రామ్స్. తర్వాత రేడియస్ ఆఫ్ గైరేషన్ కే, స్మాల్ కే ఈజ్ ఈక్వల్ టు 0.6 meters. నెక్స్ట్ స్పీడ్ ఇచ్చింది కదా, స్పీడ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత? 1800 rpm. ఏ స్పీడ్ ఎంత ఇచ్చిండు? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1800 rpm. సో దీన్ని మనము ఒమేగాగా ఫైండ్ అవుట్ చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ 1800 by 60. 2π ఇంటూ 1800 by 60 మనకు అప్రాక్సిమేట్గా 188.5 రేడియన్స్ పర్ సెకండ్. సో ఒమేగా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. నెక్స్ట్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు 100 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, వెలాసిటీ ఎంత అంటే 100 కిలోమీటర్ పర్ అవర్. దీన్ని మనము మీటర్ పర్ సెకండ్గా కన్వర్ట్ చేసుకుంటే 100 కిలోమీటర్స్ పర్ అవర్ మనకి ఎంత వస్తుంది అంటే 27.8 meters పర్ సెకండ్. సో ఆర్, క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, క్యాపిటల్ ఆర్ ఎంత ఇచ్చిండు? క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 75 meters. సో యాజ్ ఇట్ ఈస్గా ఇది 75 meters అని రాసుకుందాం. సో గివెన్ డేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము సొల్యూషన్ స్టార్ట్ చేసుకుందాం. సొల్యూషన్లో ఫస్ట్ ఏం రాయాలి అంటే we know that mass moment of inertia of the rotor. Okay, mass moment of inertia, moment of inertia of the rotor, mass moment of inertia of the rotor. మనకి ఈ ఫార్ములా తెలుసు కదా, I ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ k స్క్వేర్. సో m ఎంత ఇచ్చిండు? మాస్
8000 kilogram into K is equal to radius of gyration 6 square. మనకి ఎంత వస్తుందంటే ఆల్మోస్ట్ 2880. ఇది వచ్చేసి కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది సొల్యూషన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేసినాం? మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది రోటార్ ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ప్రెసిషన్. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ప్రెసిషన్. యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ప్రెసిషన్. యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ప్రెసిషన్ మనకి ఏం ఫార్ములా ఉందంటే ఒమేగా పి ఈజ్ ఈక్వల్ టు V/R. సో వెలాసిటీ మనకు తెలుసు కదా 27.8, ఆర్ ఎంత 75/75. మనకి ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్ 0.37 రేడియన్స్ పర్ సెకండ్. సో పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్ మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేసినాం? మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది రోటార్ ఫైండ్ అవుట్ చేసినాం. తర్వాత యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ప్రెసిషన్ కూడా మనము ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక్కసారి ఇక్కడ చూడండి, క్వశ్చన్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిటర్మైన్ ది గైరోస్కోపిక్ కపుల్. ఈ గైరోస్కోపిక్ కపులే ఇప్పుడు మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో గైరోస్కోపిక్ కపుల్ మనకి తెలుసు కదా ఫార్ములా. గైరోస్కోపిక్ కపుల్ C ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఒమేగా ఇంటూ ఒమేగా పి. ఇది ఫార్ములా. గైరోస్కోపిక్ కపుల్ ఫార్ములా C ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఒమేగా పి. సో మనకి I వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం. I వాల్యూ ఎంత? 2880 కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్. సో 2880 ఇంటూ ఒమేగా ఫైండ్ అవుట్ చేసినాం కదా ఆల్రెడీ స్టార్టింగ్లో. ఒమేగా మనకి ఎంత వచ్చింది? 188.5. ఓకే, ఇక్కడ ఒమేగా ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా 188.5. ఆ వాల్యూ ఇక్కడ రాసుకుందాం. 188.5 ఇంటూ ఒమేగా పి ఎంత? ఇందాకనే చేసినాం కదా 0.37. మనకి ఎంత వస్తుంది అంటే 200,866 న్యూటన్ మీటర్. సో మనము గైరోస్కోపిక్ కపుల్ ఎంత వచ్చిందంటే 200,866 న్యూటన్ మీటర్. దీన్ని కిలో న్యూటన్ మీటర్స్గా కన్వర్ట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 200.866 కిలో న్యూటన్ మీటర్. ఇది మన ఆన్సర్. ఓకే, సో ఇట్లా మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మన ఆన్సర్. ఓకే, సో న్యూటన్స్ మీటర్స్ని మనము కిలో న్యూటన్స్ మీటర్స్గా కన్వర్ట్ చేసుకుంటే 200.866 వచ్చింది. ఇది మన గైరోస్కోపిక్ కపుల్ అనేది మనము ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో ఇట్లా ప్రాబ్లమ్స్ మీకు రానున్న సెమిస్టర్ ఎగ్జామ్లో కానీ రానున్న మీకు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇది ఈజీ ప్రొసీజర్, మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ అనేది మీకు సరిగా అర్థం కావాలి. సో క్వశ్చన్ని బాగా చదవండి. ఏ క్వశ్చన్ అయినా సరే క్వశ్చన్ని బాగా చదవండి. క్వశ్చన్లో ఏ డేటా ఇస్తున్నాడో సరిగా అర్థం చేసుకోండి. క్వశ్చన్ మంచిగా అర్థమైతే ఈజీగా మనము సొల్యూషన్ అనేది ఈజీగా అతి తక్కువ టైంలో మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు. అతి తక్కువ టైంలో మనము ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనము నేర్చుకున్నాం కదా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.